హలో అండి, నేను మీ సరళ ఎస్డి బ్లాగ్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్. ఇదిగో ఈ చిన్న టిప్పు కనిపిస్తుంది కదా, అంత పెట్టానండి దేంట్లో, సిమెంట్ కుండీలో. కానీ టెర్రస్ గార్డెన్ క్లీన్ చేసే టైంలో నేను అంటే 5 months బ్యాక్ అనమాట తీసుకొచ్చి పెట్టాను. ఎక్కడ, మా ప్రహరీ గోడ మీద. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఎవరు ఎత్తుకుపోరు. ఎందుకంటే మొక్కల దొంగలు అంటే నేను కూడా అడిగి ఇప్పించుకుంటాను, కానీ నేను దొంగతనం చేయనండి. తెలిసిన వాళ్ళైతే స్వతంత్రంగా అడిగి ఇప్పించుకుంటా. అది మాకు తెలిసిన ఫ్రెండ్స్ లేదా అడిగి తీసుకురా అని మాత్రం బ్రతిమలాడుకుంటా. ఎందుకంటే నేను కొన్నన్ని చెట్లతో ఈ పాటికి నేను గోల్డ్ అయితే ఎంతో కొనుక్కుండేదాన్ని. ఎందుకంటే దాదాపు నేను 25-30 yearsగా మొక్కలు పెంచుకుంటున్నా. అప్పుడైతే నేను ఛానల్ పెట్టుకోలేదు. ఇప్పుడు నేను ఫస్ట్ టిప్ అక్కడ మనీ ప్లాంట్ దగ్గర పెట్టాను కదా, లావుగా ఉంది కదా కాడ, అంతవరకు నేను తీసుకొచ్చి నాటాను. మిగతాదంతా నేను తెచ్చి నాటిన తర్వాత వచ్చిన తీగ అనమాట. అంటే దాదాపు 3 నెలలు అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అది కూడా మాకు తెలిసిన వాళ్ళదే. ఇంటి ఓనర్ వాళ్ళు ఎప్పుడు చూసినా డోర్ క్లోజ్ చేసే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. అది ఓపెన్ చేస్తే నాకు వాళ్ళ ఇంట్లో ఒక గులాబీ ఉంటుంది, బేబీ క్రీమ్ కలర్ అనమాట, నాటు గులాబీ. అడిగి ఇప్పించుకోవాలని కోరిక, కానీ ఎప్పుడు చూసినా డోర్ క్లోజ్ ఉంటుంది. అక్కడే పక్కన వాళ్ళ ఇంట్లోనే పక్కన ఒక షాప్ ఉంటుంది, పాలు పెరుగు అది ప్యూర్ నెయ్యి అమ్ముతారనమాట. అక్కడ రెగ్యులర్గా తెచ్చుకుంటాం. అందువల్ల వాళ్ళు కనిపించారు, అమ్మ నువ్వే తెంపేసుకో అని. అంటే అప్పటికి ఎన్నోసార్లు మా వారు తీసుకొచ్చినా కూడా అది రాలేదు. ఈసారి నేనే ధైర్యం చేసి కొద్దిగా తెంపుకున్నాను. ఓనర్స్ ఎప్పుడు కనపడరమ్మా, ఏమి కాదు తెంపుకో అని ధైర్యం చెప్తే సరే అని తెంపుకున్నాను. అది మొత్తం కలవర గంపలాగా ఉంది చూడండి మూలన. ఇదిగోనండి ఈ కుండీ అనమాట. అంటే ఇలాంటివి 4 ఉన్నాయి, 2 పగిలిపోయినాయి. ఆల్రెడీ టెర్రస్ గార్డెన్ క్లీనింగ్ చేసిన వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఒక కుండీలో మొత్తం 2 నాటు అవి బేబీ పింక్ గులాబీ రిపోర్ట్ చేసింది కూడా చూపించాను. ఇందులో బల్బ్స్ ఏమన్నా ఉంటాయేమో అన్న ఆశతో నెక్స్ట్ డే నేను ఎంత హైట్ ఎక్కి, ఎందుకంటే నేను ఇంకొక వెరైటీని పోగొట్టుకుంటున్నా అన్న బాధతోటి దాంట్లో ఉంటాయేమో అని ఇవ్వండి ఈ 2 ఆయుధాలు తీసుకొని చైర్ వేసుకొని దాని మీద మళ్ళీ స్టూల్ వేసుకొని ఎక్కి ఆ మట్టి అంతా తవ్వేసి కిందికి వేసేస్తున్నాను అనమాట. ఈ హైట్ చూస్తే అర్థమవుతుందా నేను ఎంత హైట్లో ఉన్నానో. ఒక కుర్చీని పట్టుకున్నారులేండి, ఎందుకంటే నేను కింద పడిపోతే కష్టం కదా, అందుకని చెప్పేసి పైనుంచి మట్టి వేసేస్తున్నా ఆ తమలపాకులు ఆ మొక్క మీద, మనీ ప్లాంట్ మీద. మొత్తం చూడండి ఎంత పెరిగిపోయిందంటే, అంటే అసలు అది పట్టుకుంటే కూడా ఆకు అంత మంచి సువాసన. వాటితో బజ్జీలు చేసుకుంటారని కూడా తెలుసు. ఈ మట్టి అంతా ఇక్కడ ఎందుకు వేస్తున్నానంటే సిమెంట్ పడి చెట్టు మొత్తం పాడైపోయింది. అది కట్టేటప్పుడు కట్టే టైంలో కూడా మొత్తం హైట్ లేకుండా చిన్న ఇటుక సైజు ఆ వెడల్పు మాత్రమే వేశారు. మళ్ళీ ఒకవేళ హైట్ పెంచుకున్నా కూడా కింద మొత్తం నేను ఎంత కంపోస్ట్ వేసినా కూడా రావట్లేదు. ఈసారి మార్చిలో మాత్రమే వచ్చాయి. ఏప్రిల్ మే నాకు నిరాశని మిగిల్చిందని చెప్పొచ్చు మల్లె మొక్క. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, అంటే నేను వీడియో అప్లోడ్ చేసే మార్నింగ్ అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చాయో. ఎండలకి వద్దని చెప్పేసి కిందికి తీసుకొచ్చి పెట్టేశాను. షేడ్ నెట్ ఉన్నా కూడా ఇంకా కొంచెం కిందకి దింపితే మాత్రం మామూలుగా ఏసీ ఇది గాలి తగిలినాయి అంటే వేడి గాలి కదా, చెట్లు వడలిపోతాయి. ఈ సింగోనియం, కెలీడియం, ఇందులో రకాలు ఇవి ఒక్కొక్కరి ఒక్కొక్క గుర్తండి. అవన్నీ అడిగి తెచ్చుకున్నాయి. ఈ క్యాక్టస్ వచ్చేసి చిన్నది, నిమ్మకాయ అంత సైజు అనమాట. సమ్మర్లో చక్కగా పూలు వస్తాయి. ఇవి చాలా కాస్ట్ ఉంటాయి, కానీ దీన్ని రీపాట్ చేసే ధైర్యం అయితే నాకు లేదు. అంత షార్ప్గా ఉంటాయి ముళ్ళులు. చూడండి మొగ్గలు ఎంత బాగా వచ్చాయో. ఇదేమో టైడ్ది సోప్, అది లిక్విడ్ అనమాట. దానికి హోల్స్ వేయడం మర్చిపోయా. నేను మీకు చూపించేది మొగ్గలు,
పూలవి అనమాట. అది మళ్ళీ ఈవినింగ్ అంతా వాడిపోతాయి అనమాట. ఇదొక వైన్. తర్వాత ఇది వచ్చేసి సింగిల్ పెటల్ ఎడీనియం. ఇంత బారుగా పెరిగింది కానీ అంటే ఆల్రెడీ నేను ఇట్లా పట్టుకొని చూపిస్తున్నాను కదా, అక్కడి వరకు ఉన్నాయి ఆకులు, పువ్వులు వచ్చాయి. పురుగు తినేసిందండి. విత్తనాలు కూడా వచ్చాయి దానికి. విత్తనాలు పగిలిపోకుండా జాగ్రత్తగా తీసి కట్టి పెట్టాను. ఇది వైట్ ఎడీనియం. ఇది దొంగిలించి మా చెల్లి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చాను. ఎందుకంటే చాలా ఉన్నాయన్నమాట తన దగ్గర. ఒక కొమ్మను ఇది తీసుకొచ్చా. ఇది మాత్రం వచ్చింది. దానికి పువ్వులు మాత్రం రాలేదు. దాన్ని స్కాడెక్స్ అని ఏదో అంటారు, వేరు అదే ఆ చెట్టుకు అందం అని అంటారు. ఇది మార్నింగ్ కాబట్టి పోర్చులాస్, తర్వాత ఇదండి టేబుల్ రోజెస్, మాస్ రోజెస్ అని అంటారు కదా. ఇదేమో ఎల్లో అనమాట, చేమంతి. తర్వాత ఇదిగో చూడండి, వర్షాలు అడపదడప పడుతున్నాయి కాబట్టి మునగ చక్కగా చిగురొచ్చింది. ఇదేమో వంకాయ. ఇది ఒక్కటి మాత్రమే, దీంట్లో ఏమీ వేయకుండా పెంచాను. అదొక్కటి హెల్దీగా పెరుగుతుంది. ఇందులో చాక్లెట్ డబ్బాల్లో మినీ మార్నింగ్ గ్లోరీ, ఇవన్నీ అవి కూడా అవేనండి. 50 రూపీస్ టబ్బుల్లో పెంచాను. ఎందుకంటే ఆకుకూరలు తెచ్చి విత్తనాలు తెచ్చి నాటుకుందామంటే నాకు టైం సెట్ అవ్వట్లేదు. ఇదిగోండి, కొమ్మతో ప్రాపగేట్ చేసింది. ఇది మొగ్గలు వస్తున్నాయి చూడండి. ఎండలకి మల్చింగ్గా గోంగూర ఎండిపోయింది ఉంటుంది కదా, మల్చింగ్ కోసం అవి ఆకులు వేసి పెట్టాను. ఇదిగోండి, రీపాట్ చేసిన తర్వాత గులాబీ. ఇదిగోండి, ఇది వచ్చేసి పోర్చులా, అదే మాస్ రోజెస్ అంటారు కదా, మెరూన్ కలర్ కూడా ఉంది చూడండి. అందుకే నేను అంత తొందరగా పడేయను అనమాట.